చైర్మన్ గారు శ్రీ ముత్తా సుఖేందర్ రెడ్డి గారికి వెల్కమ్ వెల్కమ్ సార్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గావించాల్సిందిగా గౌరవ అతిథుల్ని సవినయంగా వేడుకుంటా ఉన్నాం. గట్టిగా సార్ ఒకసారి ముందులో కూడా చేసి వీటికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనతోటి ఒక యాక్షన్ ప్లాన్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అతిపెద్ద ఇంపార్టెన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో కొత్త రేషన్ కార్డులు మనం ఇచ్చాము. అట్లాగే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించినట్టు కూడా కొత్తగా మనం చాలా ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసుకున్నాము. నియోజకవర్గానికి 3500. అక్కడ గృహజ్యోతికి సంబంధించిన స్కీమ్ కానీ, రైతు భరోసా పథకం కానీ, రైతు రుణమాఫీ పథకం కానీ, సన్ల వడ్లకు బోనస్ అనే పథకం కానీ, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్స్ యొక్క సబ్సిడీ కానీ, కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అనే అంశం పైన ఇట్లా అనేక రకాలుగా మనం ప్రభుత్వానికి, ప్రజలకి, వారందరికీ యాక్షన్ ప్లాన్ దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. సో దానికి నిజమైన అర్హులైన గారు మనకి 3 మార్చ్ రోజున కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 99 రోజుల యాక్షన్ ప్రణాళికపై రైతు కుటుంబాలకు కానీ, రైతు సోదరులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే యొక్క యాక్షన్ ప్లాన్ 99 రోజుల యొక్క యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఏ శాఖలు ప్రణాళికలు చేయాలనే విషయంలో నల్గొండ కలెక్టర్ గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. మన దానిలో భాగంగా మరి ఈరోజు ఈ వేదికపైనటువంటి మా గౌరవ శాసనసభ్యులకు కానీ, శాసనమండలి సభ్యులకు కానీ, అదేవిధంగా చైర్పర్సన్స్ కానీ, కలెక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మీ సూచనలు కానీ, మీ అభిప్రాయాలు ఏమన్నా కూడా మరి ఈ సందర్భంగా చెప్పాలని తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చెందాల్సినటువంటి మేలు జరిగే కార్యక్రమాలు ప్రజలకు చెందాలనే విషయం 10 విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మీ శాఖలకు సంబంధించిన ఏదైతే 6వ తారీఖు నుంచి నిన్న మొదలైనటువంటి కార్యక్రమం మరి దానిలో భాగంగా మరి ఏ డేట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ కార్యక్రమం చేపట్టాలనేది ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్స్, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీస్, అదేవిధంగా మీకు సంబంధించిన డివిజన్కి సంబంధించిన అధికారులు, గ్రామస్థాయి మండల స్థాయి అధికారులకు సమన్వయంతో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రోగ్రామ్ విషయంలో కూడా ఏ అధికారి కూడా నెగ్లిజెన్స్ చేయదు. ఎందుకంటే ఈరోజు ప్రజాపాలన కోరుకొని, ప్రజలు మార్పు కోరుకొని గొప్ప అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో కూడా మనం ప్రజలకు చేరువ కావాలి. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలో కూడా ఈరోజు 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి అర్హతను రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, మా రైతు సోదరులకు రైతు భరోసా కింద వారు మేలు చేసే కార్యక్రమాలు కానీ, అనేక సంక్షేమానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అనేక కార్యక్రమాల్లో కూడా ప్రజలకు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ఆ గ్రామాల్లో కూడా, ఆ మండలాల్లో కూడా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ రూపొందించిన ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు బుక్లెట్ ద్వారా క్లియర్గా 10 విభాగాలకు సంబంధించినటువంటి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ కార్యక్రమం, ఏప్రిల్ 6 నుంచి 11 నుంచి ఏ కార్యక్రమం, 13 నుంచి 18